పూజా పురస్కారాలతోటి శుభం జరగాలని ఆ యొక్క దీపారాధన మహోత్సవ కార్యక్రమాలని పెద్ద ఎత్తున చేసుకునేటటువంటి ఈ పుణ్యమాసాన మీరందరూ పెద్ద ఎత్తున ఈ వనభోజనాల కార్యక్రమం కమ్మ జనసేవా సమితి వైరా ఎంతోమంది పుణ్యపురుషులు అదేవిధంగా రైతాంగ సోదరులు ఈ జిల్లాకి ఈ రాష్ట్రానికి పేరు తెచ్చినటువంటి మన వాళ్ళందరూ కూడా ఈ మధిర ప్రాంతం వైరా ప్రాంతం వ్యవసాయ దేశమైనటువంటి మన నియోజకవర్గం పంటలకి ఆడికి మీరందరూ కూడా ఎంతో ఉపయోగకరంగా కమ్మ జాతికి ఔన్నత్యాన్ని తీసుకొస్తున్నారు. 3వ శతాబ్దం నుంచి మన జాతికి ఒక విశిష్టత, ఒక గౌరవం, ఒక మర్యాద ఈ భరతగడ్డ అనేది ఉంది. అటువంటి జాతిలో ఉన్నటువంటి మనం ఆ పూర్వీకులు ఇచ్చినటువంటి ఆ కీర్తిని ప్రతిష్టని ఈ జాతికి ఉన్నటువంటి గౌరవాన్ని కాకతీయుల కాలం నుంచి తర్వాత వచ్చినటువంటి స్వాతంత్ర పూర్వం మనవాళ్ళు కూడా ఈ దేశాన్ని గడ్డని పరిపాలించినటువంటి చరిత్ర. అటువంటి ధీరోదాత్తమైనటువంటి జాతి, ఈ దేశాన్ని రక్షించడానికి ప్రాణాలు అర్పించినటువంటి జాతి, ఈనాడు ప్రపంచానికే అన్నం పెట్టగలిగేటటువంటి స్థితికి వచ్చినటువంటి మన జాతి, ఈనాడు మన రాష్ట్రంలో కూడా అన్నపూర్ణగా వెలిగినందునటువంటి ఆంధ్రప్రదేశ్లో విడిపోయినప్పటికీ ఈనాడు తెలంగాణ గడ్డ మీద అత్యధికంగా వరి ధాన్యాన్ని పండించినటువంటి రైతన్నలకి మనందరం కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. మరి ఇతర రాష్ట్రాలు నేర్చుకునేటటువంటి స్థితికి వ్యవసాయాన్ని తీసుకెళ్ళాం. పూర్వం నుంచి వ్యవసాయానికి కట్టుబడి ఉన్నటువంటి ఈ జాతి కాలమాన క్రమేణా అన్ని వ్యవహారాల్లో కూడా మనం ముందెళ్తున్నాం. విద్యాపరంగా, వైద్యపరంగా పూజ్యులు ఎన్టీ రామారావు గారి దయ వల్ల సినీ రంగంలో కూడా మన వాళ్ళే టాప్ ఉన్నారు. అమెరికాలో ఉన్నటువంటి అగ్రగామి కంపెనీల్లో కూడా మన వాళ్ళే స్థానాన్ని ఆక్రమించుకోగలిగారంటే ఈ జాతికి ఉన్నటువంటి వ్యవహార శైలి, వీళ్ళకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఈనాడు ప్రపంచం వేనోళ్ళ మన వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీ పిల్లల్ని మీరు సక్రమంగా చదివించుకోవటం, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ సమాజంలో జరిగేటటువంటి దుర్గణాలకి దురలవాట్లకి దూరంగా పెట్టుకోవటం. మన పిల్లలు ఎక్కడున్నా, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, లండన్లో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, చదువుతున్నా, ఉద్యోగాలు చేస్తున్నా, వాళ్ళు ఏం చేస్తున్నారో కొద్దిగా పరిశీలించాల్సిన పని తల్లిదండ్రుల మీద ఉంది. ఈ తల్లిదండ్రుల యొక్క జీవనం ఏ రకంగా కొనసాగుతుందో ఆయన అమెరికాని గురించి కూడా ప్రతి నిమిషంలో మీతో మాట్లాడే టెక్నాలజీ వచ్చింది. మీరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. గతంలో కలిసిమెలిసి ఉన్నటువంటి కుటుంబాలు ఇప్పుడు బహు తక్కువ, ఉమ్మడి కుటుంబాలు లేవు. పిల్లలందరూ బయట దేశాలకి, బయట రాష్ట్రాలకి వాళ్ళ యొక్క వృత్తుల పరంగా వెళ్తే ఇప్పుడు ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఆయన గారి నాన్నగారు, ఆమెగారు నాయనగారే చూసుకొని బతకాల్సి వస్తుంది. అందుకని మీరందరూ కలిసిమెలిసి ఉండేటట్టుగా నిన్న అమరావతిలో మన వాళ్ళందరూ కలిసి సీనియర్ సిటిజన్స్ కోసం 100 కోట్లతోటి సకల సౌకర్యాలతోటి ఎవరైతే ఇతర దేశాల్లో ఉన్నారో ఆ పిల్లలు డబ్బులు పంపించి, నా తల్లిదండ్రులు నా దగ్గరికి రమ్మంటే రావట్లేదు, నా ఊళ్ళోనే ఉంటా, నా దగ్గరే ఉంటా, బెజవాడలోనే ఉంటా, అమరావతిలోనే ఉంటా అంటున్నారు. కాబట్టి వీళ్ళకి అమెరికాలో ఎట్టుంటుందో ఆ రకమైనటువంటి సౌకర్యాలు అమరావతిలో కల్పించాలని చెప్పి ఒక్కొక్కళ్ళు 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు ఇచ్చి వాళ్ళకి సకల సౌకర్యాలు అమర్చేటటువంటి అవకాశం నేను వెంకయ్య నాయుడు గారు వెళ్ళి మొన్న ప్రారంభోత్సవం చేశాం. అటువంటిది మీ మధిర నియోజకవర్గం, వైరా నియోజకవర్గంలో కూడా మన పిల్లలందరూ బయట స్థిరపడ్డారు. ఆడది కూడా తప్పులేదు, మనం మీరు కష్టపడి చదివించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.